హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చంద్రబాబుకు కోర్టు వార్నింగ్ అండి. ఏపీలో దాడులు ఆపండి. ఆంధ్రప్రదేశ్ వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పాలన అద్భుతంగా జరుగుతున్న రాష్ట్రంలో ఏదో ఒక చోటున అయితే కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఈ మేరకు ప్రజల్లో భయ ఆందోళనలు అయితే కల్పిస్తూ ఉన్నాయండి. ఈ సంఘటనలన్నీ కూడా మాజీ సీఎం వైఎస్ అధినేత జగన్మోహన్ రెడ్డి వినుగొండలోని వైసీపీ కార్యకర్త షేక్ అబ్దుల్ రషీద్ అనే యువకుడిని నరికి చంపడంపై ఘాటుగా స్పందించారండి. రాష్ట్రం రాక్షస పాలన జరుగుతుందని రాష్ట్రంలో జగన్ ట్వీట్ చేశారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదని జగన్ చెప్పుకొచ్చారు. ప్రజలు ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన కామెంట్లు చేశారు. వైసీపీని అణగదొక్కాలనుకున్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారని జగన్ అభిప్రాయపడ్డారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన 45 రోజుల్లోనే ఏపీ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందని జగన్ పేర్కొన్నారు. వినుగొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట అని జగన్ కామెంట్ చేశారు. నడి రోడ్డుపై జరిగిన ఈ దారుణకాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు అని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం సహా బాధ్యత వహించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనుక నుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఎద్దేవా జగన్ పేర్కొన్నారండి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ యంత్రాంగాన్ని అన్నిటినీ నిర్వీర్యం చేశారనేది, దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారని ఈ మేరకు జగన్ పేర్కొన్నారండి. ఇక హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నానని, అధికారం శాశ్వతం కాదని జగన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలపైన కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరపాలని జగన్ కోరారు. మోదీ, అమిత్ షా రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై అయితే దృష్టి పెట్టాలని జగన్ వెల్లడించారు. వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. రషీద్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నానని జగన్ పేర్కొన్నారు. జగన్ వెల్లడించిన విషయాలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా అవుతున్నాయి ఫ్రెండ్స్.